హాయ్ మాస్టర్స్. అసెన్షన్ పార్ట్ 11. అసెన్షన్ పార్ట్ 11 ముఖ్యమైనటువంటి లెసన్ ఏంటంటే బుల్లెట్ పాయింట్స్. మనుషులకు రోగాలు ఎందుకు వస్తాయి, అనేది ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి కూడా వ్యాధులతోనే సతమతమైపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే దుఃఖం. ఈ దుఃఖం అనేది లోపల ఉన్నటువంటి ఆత్మ అనుభూతి చెందుతుంది. అది మనసు మీద ప్రభావం చూపించింది. మనసు ప్రాణం మీద ప్రభావం చూపించింది. ప్రాణం శరీరం మీద ప్రభావం చూపించింది. చూడండి, ఒక వ్యాధి బయటపడటానికి ఈరోజు ఒక దుఃఖకరమైన సంఘటన జరిగిందని ఆ దుఃఖాన్ని కడుపులో పెట్టుకొని, లేదా ఎదుటి వ్యక్తి మీద ద్వేషాన్ని కడుపులో పెట్టుకొని, బాధ, ఆవేశం, కోపం లాంటి విషయాలు ఏ వ్యక్తి అయినా సరే హృదయంలో పెట్టేసుకున్నాడు అంటే అది కొన్ని నెలల తర్వాత శరీరం మీద వ్యాధిగా మారుతుంది. ఈరోజు వ్యాధి అనేది వస్తుంది అంటే అది మనం ఏ వ్యక్తినైనా క్షమించలేకపోవటం, ఏ వ్యక్తి మీదైనా సరే ద్వేషం, కోపం, ఆవేశం ఇలాంటి విషయాలన్నీ హృదయంలో పెట్టుకోవడం మూలాన కొన్ని నెలలకి అది వ్యాధిగా మారిపోతుంది. అది కీళ్ళ మీద ప్రభావం చూపించవచ్చు, కడుపులో డైజెషన్ ప్రాబ్లం, అల్సర్లుగా మారచ్చు, క్యాన్సర్గా మారచ్చు. హృదయం ప్రశాంతంగా ఉంటే ఏ రోగాలు దరి చేరవు. ఇక్కడ రోగాలు ఎందుకు వస్తాయి అనేది మీకు చెప్పాను. అలాగే హీలింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. క్షమాపణ, ఆనందంగా ఉండటం, ఎదుటి వ్యక్తులను క్షమించటం, ఇవన్నీ హీలింగ్ ప్రాసెస్. యాక్సెప్ట్ చేయటం, ఏదైనా మనకు నచ్చని సంఘటన ఎదురైనప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. హృదయంలో ద్వేషం ఎప్పటికైనా సరే నిప్పు వంటిది. ఆ పాత్రనే ఆ నిప్పు కాల్చేస్తుంది. అదేవిధంగా మన హృదయంలో ఎవరి పట్లైనా సరే కోపం కానీ, ద్వేషం కానీ, ఈర్ష్య కానీ, ఏదైనా ఆవేశం కానీ, ఇవన్నీ మన లోపల ఉన్నాయంటే అది నిప్పు వంటిది. తన కోపమే తన శత్రువు. దయచేసి అందరినీ క్షమించండి, ప్రేమతో జీవించండి. ప్రేమ హీలింగ్ చేస్తుంది, స్వస్థపరుస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్.